మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకు నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం బిడ్డ. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ రోజు ఏ ఫీలింగ్ ఉంది, ఈ రోజు ఆ ఫీలింగ్. నేను జీవితాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని మధ్యలో యాడ్ చేసి ఇంటర్వ్యూ చేసా. అప్పుడు నేను అనుకోలేదు, నేను కూడా అసలు అంటే ఒక ఛానల్ మీ ఇద్దరికంటూ ఓన్ ఛానల్ పెట్టుకొని మళ్ళీ రన్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా సంతోషంగా ఉంది అలా చేయడం. కానీ త్వరగా వచ్చింది మీకు మైలేజ్. జీవితానికి టైం పట్టింది, బట్ మీకు మాత్రం పాపకు 2 years పట్టింది మేడం. 1 lakh సబ్స్క్రైబర్స్ కావడానికి, సక్సెస్ కావడానికి మాకు 2 months పట్టింది. ఇక ముందు ఉంటాయి, ఏదైనా ముందు ఉంది కదా బిడ్డ వాళ్ళది. అవునులే, అది కూడా సింధు తర్వాత ఇప్పుడు ఈజీ కదా. అంటే మా పాప వల్లనే మేము 2 months లో సక్సెస్ అయ్యారు. కాగలిగాం. 2 months ఏంటి, పెట్టిన రోజే మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. కాకపోతే ఇంకా రీచ్ అనేది ఒక 2 months పట్టిండొచ్చు. ఫస్ట్ మంత్ శాలరీ ఎంత తీసుకున్నారు మీరు? 16,000 తీసుకున్నారు. అంటే $200 అట్లా అంతే కదా. ఎన్ని మంత్స్ కి తీసుకున్నారు? 2 months కా? 3rd month మేడం. ఇది 3rd month. ఆగస్ట్ 20 కి స్టార్ట్ చేసినాం. అక్టోబర్ లో స్టార్ట్ అయింది. అక్టోబర్ లో రెవెన్యూ. ఓకే, టోటల్ 16,000 అయితే వచ్చింది. కానీ ఎంతైనా మీ కష్టం అని వచ్చినప్పుడు భలే ఆనందం. మీరు అలాగూ కష్టపడి సంపాదించారు అప్పుడు, అది వేరు, ఆ ఫీల్ వేరు. బట్ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేసరికి అది కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంటది కదా. మీకు ఎలా అనిపించింది? ఇదైతే అసలు ఊహించలేదు అనిపిస్తుంది నాన్న. నేను అంకుల్ అంటే సంపాదించండి ఇంతో అంతో జాబులు చేసి, కానీ నేనైతే ఎక్కడ లేదు కదా, ఇంట్లోనే కదా. చాలా అనిపించింది, అసలు చాలా గ్రేట్ అసలు అనిపిస్తుంది. నాకు ఇంకా ఉల్లాసం ఎక్కువ ఉంది చేయాలని, కానీ అది అయితే లేదు. మరి ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు సేమ్ అంతే ఉంది బెట. షార్ట్స్ ఎక్కువ రీచ్, షార్ట్ పెడతారు కదా, ఒక్కడే ఎండ్ కదా ఎడిటింగ్ కి అవ్వట్లేదు. ఒక్కడే ఎండ్. ఇంట్లో ఉండి కొంచెం మీకు కూడా అంటే ఆ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి కొంచెం సంతోషంగా ఈ వీడియో చాలు నాన్న. అదే కొంచెం బయటికి వెళ్ళాకైతే అసలు ఇప్పుడు ఇక్కడే కదా, బయటికి వెళ్ళాకైతే చాలా అసలు చెప్పలేకపోతున్నాం. పాప ఛానల్ నుంచి అంతుంది, మాది పెట్టినాక ఇంకెక్కువ అయిపోయింది. బాగుంటది, చాలా బాగుంది నాన్న. ఈ మనీ ఎంత వస్తుంది తర్వాత విషయం, కానీ అట్లా అందరూ అట్లా చాలా మంది అసలు మనీ సంపాదించడం గొప్ప కాదు మేడం. మనం ఎదుటి వాళ్ళకి కనపడడం అంటే మన గురించి చెప్పుకోవడం, మన వీళ్ళు బాగా చేస్తున్నారు, అదే డబ్బు అంటే మన ఆల్మోస్ట్ మా పాప 5,45,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ మాకు 184 ఉన్నారు ఇప్పుడు. అంత మందికి మేము పరిచయం అయిపోయినాం అన్నట్టు. సంతోషం. నేనే చెప్తున్నాను కదా, నేనే షాక్ అయిపోయాను అని చెప్పి. షాక్ లేదు కానీ ఏంటంటే అమ్మ నాకు ఎంత సంతోషం అనిపించిందో వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు. మీ ప్రాబ్లమ్స్ నేను చాలా బాధపడ్డాను, బట్ ఇప్పుడు మీరు వీడియోస్ చేసి సంతోషంగా ఇలా వీడియోస్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ బీబీ టాక్ స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచన ఎవరు తెచ్చారు? జీవితాన, టోనునా, లేకపోతే మీరు? నాకంత ఐడియా లేదు నాన్న. వాళ్ళిద్దరికి ఎక్కువ గట్టిగా ఉందన్నట్టు. కానీ ఛానల్ పేరు ఏం పెడదాం అంటే నేను చెప్పానండి, భిక్షపతి బాలమణి బీబీ టాక్స్. నేను స్టార్టింగ్ లో బీబీ టాక్స్ అని పెట్టగానే అయ్యో బిగ్ బాస్ రివ్యూస్ ఏమన్నా ఇస్తారా అంటే బీబీ టాక్స్ అని పెట్టారనుకున్నాను. తర్వాత జీవితాన్ని అడిగా, ఒక మమ్మీ డాడీ పేరు కలిపి పెట్టాము అని చెప్పేసి. సో ఛానల్ నేమ్ మీరు చెప్పారు, ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఛానల్ పెట్టాలనేది పాపది టోన్ది. కానీ మాది ఏంటంటే ఛానల్ పేరు ఏంటంటే ఏది పెట్టాలంటే నేను చెప్పాను బీబీ టాక్స్ ఏమన్నా ఉన్నాయా చూడండి అంటే చూస్తే 2-3 ఉన్నాయి. అవి అయితే సరే మనది బీబీ టాక్స్ పెడదామని చెప్పి బీబీ టాక్స్ పెట్టాలి అని వాళ్ళు చెప్పినప్పుడు మనం సక్సెస్ అవుతామా, ఎందుకు ఒక ఛానల్ ఉంది కదా అన్నారా, లేకపోతే చేద్దామన్నా? మేడం నాకు కన్ఫర్మ్ సక్సెస్ అవుతామని నేనైతే ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? ఏంటంటే ఎందుకులేమా, ఇంకో ఉన్నది అదైతే అదే సరిగ్గా చేయండి, ఇంక ఇదెందుకు మళ్ళీ 12 పెట్టుకోవడం ఎందుకు, మీ ఛానల్ ఉంది కదా అది అవుతుంది కదా అంటే కాదని మళ్ళీ పట్టుబట్టిరు ఇద్దరు. ఇప్పుడు ఎంత ఆనందంగా, చాలా బేట. ఫస్ట్ బిడ్డకి ఎక్కువ సంతోషం కదా, అది చాలా సంతోషం. సెకండ్ బిడ్డ సంతోషం కానీ తక్కువ అయిపోతుంది కదా అప్పటి వరకు. చాలా బేట. పోన్లేండి, ఒక ఏమంటారు, ఒక వేలో మంచి మార్గంలో వెళ్తుంటే దేవుడు అదే మంచి మార్గంలో నడిపిస్తా ఉంటారు. అటు ఇటు అవ్వకుండా ఉండాలనే కోరుకుంటాం మేము కూడా.
సో అంటే చాలా విషయాలు మీ గురించి అందరికీ చెప్పారు, బోల్డెన్ విషయాలు తెలుసుకున్నాము. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఛానల్స్ అందరూ పెడుతున్నారు కానీ అంత ఈజీగా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. మీరు అవునండి. సక్సెస్ అయ్యారు కదా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కనిపించి ఎందుకు ఇంత సక్సెస్ అయింది, మీరేమన్నా టిప్స్ చెప్తారా అని అడుగుతూ ఉంటారా మిమ్మల్ని? ఇప్పటి వరకు అయితే అడగలేరు బేట. ఒక క్వశ్చన్ మన శ్రీరాముల మంకాడికి అది అని పెళ్ళినాం కదా ఇక్కడ గుడికాడ, ఒక ఆమె చాలా తెలుసు, ఆమె ఎవరో పేరు తెలియదు, ఇక్కడ మా లోకల్ శంకర్పల్లె. ఆమె అన్నది అన్నట్టు, మీరు ఇంత సక్సెస్ వస్తుంది అనుకున్నారా, అమ్మున్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందంటే, అమ్మున్నప్పుడు ఎవరో ఊహించుకోవాలి అసలు ఇలాంటి ఫీడ్ ఉంటుంది ఇంట్లోకి వస్తాం మేము అనగటంగా అనుకోలే. అవును. చాలా అదే అంటారు, ఇప్పుడు ఎంత సక్సెస్ వచ్చిందంటే అది దేవుడు ఇచ్చిన కృప, అంతే అంతే. అంతే. ఉమ్. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు. సో మీ ఇద్దరిని సపరేట్ గా అడుగుతా. ఆంటీ ఇప్పుడు ఇంత బాగా రన్ అవుతుంది, సంతోషంగానే ఉన్నారు, బట్ మీకేదన్నా మిగిలిపోయిన బాధ గాని కోరిక గాని ఏదన్నా మిగిలిపోయింది ఉందా? ఒకటే అమ్మాయి పెళ్లి. ఇద్దరికి ఒకటేనా? లేదు. నాకు ఇంకా సక్సెస్ కావాలని ఉంది. వాళ్ళు సక్సెస్ అంటే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేయాలని ఉంది ఆలోచన మీకుంది. అవును. మరి మీరేమన్నారు, ఇప్పుడే చేసేద్దాం అంటున్నారా? ఇక అది ఎప్పుడు వస్తుంది కానీ నా మైండ్ అది ఇన్ని But వచ్చినా తదాస్తు సంతోషం లేదు. వచ్చేస్తది, అతి త్వరలోనే వచ్చేస్తది అప్పుడు పెళ్లి. ఇన్ని వచ్చినా సంతోషం లేదు నాన్న, ఎందుకంటే నా మెంటాలిటీ అట్లుంది. పెళ్లి పాప ఎంతో చూపిస్తుంది, ఎక్కడ నేను ఏది చూడలేదు అనుకున్నదంతా చూపించింది. అవును. నాకు ఒక గాడ్ గిఫ్ట్ నా పాప, చెప్పడం కాదు. అమ్మ పోయినాక అమ్మ కన్నా ఎక్కువ నా మీద కేరింగ్ గానీ నేను ఇన్ని చూపిస్తుంది. ఆ మమ్మీ ఇన్ని చూపించినా మళ్ళీ మొదటికే వస్తాం మేము మమ్మీ పెళ్లి అని అంటది. నాకు అదొక్కటే కోరిక. అదొక బాధ్యత కదా ఈ అమ్మ బాధ్యత కాదు బేట, అది ఏదో అట్లా ఉండిపోయింది. అరే మా పాప గిட்ட పెళ్లి కాదు, ఇంత సక్సెస్ చూస్తున్నావు, ఇంత మంది లేడు, నీకు పేరు ఎక్కడ పోయినా అమ్మమ్మ అంటే చాలదు అమ్మమ్మ అంటే, నాకు చాలదు, నువ్వు ఒక పెళ్లి చేసుకొని నీకు ఒక పాపనిస్తే అప్పుడు హ్యాపీ ఉంటాను. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నాకు హ్యాపీ లేదు. ఆ పాపతో కూడా మళ్ళీ టీజే కిడ్ అట్లా ఛానల్ స్టార్ట్ చేపిద్దామనా? ఓకే, అయితే అయిపోతుందిలేండి, అతి త్వరలోనే అయిపోతుంది. చూడడం మొదలు పెడితే ఇంక ఇప్పుడు అయిపోతుంది. చూడడం అయితే ఇక్కడ చూడలేదు బెట్ట ఇప్పటివరకు, ఎందుకంటే కొంచెం మన పరిస్థితి బాగాలేదు కదా అన్నట్టు అవును. ఇక్కడ బయటికి స్టెప్ తీసుకోలే. అది ఇంకా చూడడం మొదలు పెడితే ఇంక ఇప్పుడు ఇంకా జీవితానికి వెంటనే అయిపోతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెల